ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుకు భరోసా ఇవ్వాలి కానీ భారం అవ్వకూడదు. టెక్నాలజీ పేరిట రైతు పెడుతున్న ఖర్చు గాల్లో దీపం కాకూడదు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న గోఏజీ సంస్థ వారు స్వదేశీ పరిజ్ఞానంతో తమ డ్రోన్లను తయారు చేశారు. బ్యాటరీల దగ్గర నుండి ఛార్జర్ల వరకు విదేశీ వ్యవస్థలపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మోటార్ల దగ్గర నుండి ప్రొఫైలర్స్ వరకు, చిన్న కొమ్మలు తగిలితోనే విరిగిపోయే ఫ్రేమ్ల దగ్గర నుండి బలమైన దృఢమైన ఫ్రేమ్ల వరకు రైతులకు ఏది ప్రయోజనమో అది అందించేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నామని చెబుతున్నారు గోఏజీ సంస్థ నిర్వాహకులు. ఒకసారి ఛార్జ్ చేస్తే 10 ఎకరాలు స్ప్రే చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో సమర్థవంతమైన స్ప్రేయర్లతో 1 ఎకరానికి 10 లీటర్ల ద్రావణం సరిపోయేలా ఈ డ్రోన్ను రూపొందించడం వల్ల రైతులకు శ్రమ తగ్గించడంతో పాటు అధిక మొత్తంలో ఖర్చు పెట్టే మందులపై కూడా పెట్టుబడులు తగ్గుతాయని, దిగుబడులను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. గోఏజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మన ముందుకు తెస్తున్న ఈ అగ్రాన్ 10X డ్రోన్ల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, అందులోని ఫీచర్స్, కంపెనీ వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్, ఇతరత్ర వివరాల గురించి రుద్ర అగ్రిటెక్ నిర్వాహకులు సత్య గారిని అడిగి తెలుసుకుందాం. సత్య గారు రావులపాలెంలో తమ రుద్ర అగ్రిటెక్ ద్వారా డ్రోన్ల సర్వీసులు చేస్తూ ఉంటారు. రకరకాల కంపెనీల విదేశీ డ్రోన్ల సర్వీస్ చేస్తున్న సత్య గారు ఆ డ్రోన్లకు గోఏజీ సంస్థ వారి అగ్రాన్ 10X డ్రోన్లకు మధ్య గమనించిన తేడాను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఆధునిక రైతు టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి చాలా మార్గాలు చూస్తున్నాడు. అవునండి. అందులో మనకి గత కొన్ని సంవత్సరాలుగా చాలా డ్రోన్స్ వచ్చినాయి. అవును. ఇప్పుడు మీరు ఈ డ్రోన్ పరిచయం చేస్తున్నారు. ఆ డ్రోన్కి ఈ డ్రోన్కి ఉన్న తేడా ఏంటి? ఎందుకు రైతులు దీన్ని ప్రిఫర్ చేసుకోవాలి? దీనిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి? చెప్తాను సార్ తప్పకుండా. అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, మన మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా చైనా డ్రోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్. అంటే అన్నీ కూడా మనకి సంబంధించి ఈఎఫ్టీ డ్రోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్. ఆ ఈఎఫ్టీ డ్రోన్స్ ఏంటంటే మార్కెట్లో ఫ్లయింగ్ టైం అనేది తక్కువ ఉండదు. రైతుకి కానీ కొనుక్కున్న కస్టమర్కి కానీ కొంచెం ఇబ్బందిగా అవుతుందన్నమాట అండి. ఎలాగంటే బ్యాటరీలు ఎక్కువగా తీసుకెళ్ళడం, బ్యాటరీలు ఎక్కువ క్యారీ చేయడం, అలాగే డ్రోన్ని మనం ఫ్లై చేసేటప్పుడు ఇంకో 2-3 మనకి హెల్పర్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకురావడం, మళ్ళీ తీసుకురావడం, దీనికి మళ్ళీ కనెక్ట్ చేయడం, ఈ టైప్లోనే. ఇది వచ్చేసి మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే స్వామి, నెక్స్ట్ మనకి 10 ట్యాంకులు అండి. ఒక సింగిల్ ఛార్జ్ చేస్తే 10 ట్యాంకులు మనకి స్ప్రే చేయొచ్చండి. అంటే నేను బయట అడ్డొస్తున్నాను. నేను బయట చూసిన డ్రోన్స్లో ఎప్పుడైనా సరే ఒక ట్రాక్టర్లో కానీ లేదంటే ఒక ఓమ్ని వ్యాన్లో తీసుకొస్తారు కదా, మీరేం సింపుల్గా ఇలా తీసుకొచ్చేసి సింపుల్గా బైక్ మీద పెట్టుకుని వెళ్ళిపోతారు. ఈజీగా క్యారీ అనేది ఈజీగా చేయొచ్చు. ఎంత వెయిట్ ఉంటుందండి ఇది? టోటల్ ప్లే లోడ్తో 32 kgs వస్తుంది. బ్యాటరీతో కలిపి లిక్విడ్తో కలిపి 32 kg వస్తుంది సార్. ఓకే, దాన్ని మామూలుగా ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే మరి ఒక బ్యాటరీ ఎన్ని ఎకరాలు వస్తుందని చెప్పేసి? ఒక బ్యాటరీ 8 నుంచి 10 ఎకరాలు వస్తుంది. సత్య గారు, ఇక్కడ ఒక రైతుల తరపున ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా ఎవరైనా బ్యాటరీ వస్తున్నప్పుడు ఒక బ్యాటరీ పెట్టేసుకుంటే 4 ఎకరాలు 5 ఎకరాలు వచ్చేస్తాయని చెప్తున్నారు, కానీ రియల్ టైంలో వచ్చేసరికి 1 ఎకరానికి 1.5 ఎకరానికి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి సార్. సో మీరు చెప్తుంది ఎంతవరకు రైతులు తీసుకోవచ్చు? నిజంగా 10 ఎకరాలు వస్తుందా? వస్తుంది సార్, కంపల్సరీ వస్తుందండి. మేము కూడా అది చెక్ చేసామండి. 10 ఎకరాలు. ఎంత కెపాసిటీ బ్యాటరీ ఉంటుందండి ఇందులో? బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 40 years అండి. 36,000. ఇది కదా బ్యాటరీ? అవును సార్, 36,000తో వస్తుంది కెపాసిటీ మనకి. ఇది వచ్చేసి మనకి 10 ట్యాంకులు అనేది ఈజీగా స్ప్రే చేయొచ్చు సార్. ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 10 ట్యాంకులు. అవును సార్. ఒక ట్యాంక్ 1 ఎకరానికి సరిపోతుందా? సరిపోతుంది సార్. 10 లీటర్లే కదా? 10 లీటర్లు అండి, సరిపోతుందండి. అంటే భుజానికి వేసుకుని వెళ్ళి ట్యాంక్ అదైతే 10 ట్యాంకులు కొట్టాలండి, 16 లీటర్లు కడికి కొట్టాలి. అదైతే మనకి కెమికల్ కూడా వేస్టేజ్ అవుతుంది సార్. దానికి కొంచెం మనిషికి కూడా కొంచెం అవిదే ఎక్కువ ఉంటుంది సార్. ఇది శ్రమ అనేది ఎక్కువగా ఉంటుందండి మనిషికి. అందులోకి ఇప్పుడు చూస్తున్న కాలంలో మనకి ఎవరు కూడా మెన్ పవర్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది సార్. ఎవరు కూడా పనులకి ఇష్టపడట్లేదు. దానివల్ల ఇప్పుడు మనకి అంతా కూడా డ్రోన్ టెక్నాలజీ నడుస్తుందండి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి చైనా డ్రోన్స్కి ధీటుగా తీసుకొచ్చారండి మన గోఏజీ సంస్థ వాళ్ళు. ఇది దానికి సంబంధించి ఏంటంటే
మనకి మార్కెట్లో 3 ట్యాంకులు అండి, 3 నుంచి 4 ట్యాంకులు వస్తాయండి గట్టిగా వస్తాయి. అంతా 3 ట్యాంకులు కూడా రావండి. EFT డ్రోన్స్ అన్ని కూడా 2 ఎక్కువ అండి. 2 ట్యాంకులు లేదా 3 ట్యాంకులు వస్తాయి. అది మన వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 10 ట్యాంకులు అండి. దీనివల్ల ఎవరైనా తీసుకున్న కస్టమర్ కూడానండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా ఫీడ్బ్యాక్ కూడా చూసుకుంటే అవునండి, చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుందండి. మామూలుగా డీజే అది EFT డ్రోన్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డైలీ ఒక్క రోజులో గట్టిగా కొడితే 10 నుంచి 20 ఎకరాల లోపల అండి. వాళ్ళకి ఛార్జింగ్కి అటు రావడం ఇటు రావడం అది ఇది తీసుకున్న వాళ్ళు 50 నుంచి 60 ఎకరాలు ఈజీగా కొట్టచ్చు అన్నమాట ఒక్క రోజులో. ఓకే, వాళ్ళకి లాభం కూడా ఎక్కువగా వస్తుందండి. ఇట్లా మీ ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తే 10 ఎకరాల చొప్పున ఎన్నిసార్లు చేయొచ్చు, అంటే ఎన్ని ఫ్లైట్స్ చేయొచ్చు దాన్ని మనం? 10 ఫ్లైట్స్ చేయొచ్చు అండి. 10 ఫ్లైట్స్ ఒక బ్యాటరీ ఆ బ్యాటరీ లైఫ్లో ఎన్నిసార్లు చేయొచ్చు? ఎన్నిసార్లు అంటే ఇది మనకి వచ్చేసి ఇప్పుడు మన సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోఏజీ కంపెనీ వాళ్ళు మనకి వారంటీ కూడా ఇస్తున్నారండి. ఇండియాలో ఏ బ్యాటరీకి కూడా మనకి వారంటీ లేదండి. 350 సైకిళ్ళు వారంటీ ఇస్తున్నారండి ఆ బ్యాటరీ. ఒక బ్యాటరీ కదా ఉంది, ఒకసారి ఛార్జ్ చేస్తే 10 ఎకరాలు కదా. బ్యాటరీ లైఫ్తో ఎన్ని ఎకరాల వరకు మనం చేయొచ్చు? 3000 నుంచి 3500 ఎకరాల వరకు మనం స్ప్రే చేస్తారు ఒక బ్యాటరీతో. ఓకే, దాని లైఫ్ 3500 ఎకరాల వరకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. అవును సార్. ఓకే, 3500 ఎకరాల వరకు ఒక బ్యాటరీ పనిచేస్తున్నాం కదా. అంటే దగ్గర ఒక 20-25 రూపాయలతో ఒక ఎకరాన్ని మనం స్ప్రే చేయగలుగుతాం. అవును సార్, ఖచ్చితంగా. 20 రూపాయల లోపలనే పడుతుంది సార్ మనకి. అది EFT దానికి సంబంధించిన చైనా బ్యాటరీస్ కట్ అయితే 50 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. 50కి ప్లస్ 70 అలా అవుతుందండి. ఇది చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఇండియన్ బ్యాటరీ అండి మనకి 16 నుంచి 22 రూపాయలు అలా పడుతుందండి మనకి ఎకరాన్ని స్ప్రే చేసి. సో ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఎగురుతున్నప్పుడు కింద పడితే డ్యామేజ్ అవ్వడం అనేది అత్యంత ప్రధానమైన సమస్య. ఈ రోజు ఎన్నో డ్రోన్స్ కూడా మూలన పడిపోయి ఉన్నాయి. రైతులు కొనుక్కొని లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని వాడకుండా పక్కన పడేసిన విసిగిపోయినవి కూడా ఉన్నాయి. గోఏజీ సర్వీసెస్ వాళ్ళ డ్రోన్స్ తీసుకుంటే ఏంటి అంటే డ్యామేజ్ కంట్రోల్ ఉందా? ఎలా డ్యామేజ్ ఆ విషయమే చెప్తాను సార్ మీకు. మన సంస్థ వాళ్ళు దీన్ని ప్రత్యేకించి డిజైన్ చేశారు సార్. మార్కెట్లో ఉన్న డ్రోన్ సార్ ఈ జాయింట్ అనేది ప్లాస్టిక్స్తో వస్తుందండి. అదంతా కూడా ఇలా ఫోల్డ్ తిప్పుకుని టైప్లో ఉంటుందండి. ఇప్పుడు ఇది ఏ మెటల్తో ఉంటుందండి? ఇది అల్యూమినియం సార్. ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం మెటల్తో వస్తుంది. సో అల్యూమినియం వాటి వల్ల వెయిట్ ఏం పెరగదా? వెయిట్ అంటే ఏవియేషన్ గ్రేడ్ కదా సార్, అది తేలికపాటి అల్యూమినియం అన్నమాట. లైట్ వెయిట్ వస్తుందండి. ఓకే, ఇదేంటంటే ఇలాగ మనం తీసుకోవడం అంటే ఇలా తీసుకుని లాక్ ఫిట్ చేయడమే. ఓకే, అంతే. చాలా ఈజీగా ఉంటుంది సార్. సో అల్యూమినియం బాడీ అంటున్నారు, అది మిలిటరీ గ్రేడ్ బాడీ అని చెప్పేసి అంటున్నారు. ఇది స్ట్రాంగ్ గా ఉంటుందా? స్ట్రాంగ్ గా ఉంటుందండి. మార్కెట్ లో చూసుకున్నట్టు ఏంటంటే EFT ఫ్రేమ్స్ అన్ని కూడా ఒక్కసారి అలా క్రాష్ ఏమైనా పడినట్లయితే లెగ్ పైప్స్ ఇరిగిపోతాయి స్వామి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ పైప్స్ ఇరిగిపోతాయండి. చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట అండి. సో ఈ ఫ్రేమ్ అంతా కూడా మన డిజైన్ అయినా కంపెనీ వాళ్ళ దగ్గర? కంపెనీ వాళ్ళండి, మేడ్ ఇన్ ఇండియా అండి. ఇక్కడ మన కంపెనీ హైదరాబాద్లో డిజైన్ అయినాయి మొత్తం అన్ని కూడా ఇవి. అంటే సత్యంగా జనరల్గా ఏంటంటే కంపెనీ వాళ్ళు డిజైన్ చేస్తారని చెప్పారు. ఇదంతా కూడా ఈ ఫ్రేమ్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు సొంతంగా డిజైన్ చేసిందండి మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా ఓన్ డిజైనింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మన దగ్గర ఓన్లీ హైదరాబాద్లో. ఓకే. సో ఇప్పుడు ఇంకా సహజంగా ఫ్లై చేస్తున్నప్పుడు పడితే విరగదు, స్ట్రాంగ్ బాడీ, అల్యూమినియం, మెటల్ గ్రేడ్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇంకొక డ్యామేజ్ అయ్యే పార్ట్ ఏంటంటే ఈ ప్రొఫైలర్స్. అవును సార్, ప్రొఫైలర్స్ ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి. చెట్టు కొమ్మలు తగిలిన, ఏదన్నా చిన్న వైర్లు తగిన విరిగిపోతూ ఉంటాయి కదా. అవి కూడా మన దగ్గర దొరుకుతాయి సార్. మనం వాడేది ఎక్సైట్ మోటార్స్. ఎక్సైట్ మోటార్లో 3011 చెప్పేసి ఈ ప్రొఫైలర్స్ మనకి అందుబాటులోనే ఉంటాయండి ప్రతి ఒక్కరం కూడా. ఈ ప్రొఫైలర్స్ మనం ఇక్కడ కూడా వాడుతున్నామండి. ఓకే, ఈ డ్యామేజ్ అనేది మనం ఇచ్చి కొంచెం డ్యామేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. కాబట్టి ప్రొఫైలర్స్ అనేవి ఎక్కడన్నా మనకి ఈజీగా అందుబాటులో దొరుకుతాయి. ఇప్పుడు టక్మని ఇరిగిపోతే వెంటనే మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు ఈ మోటార్స్ దగ్గర ఇవి క్రూషియల్ రోల్. అంటే ఈ డ్రోన్ ఫ్లై అవడానికి ప్రధాన భూమిక వహించేది మోటార్స్ అండి. ఈ మోటార్స్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఎక్సైట్ మోటార్స్ సార్. ఇవి వచ్చేసి మార్కెట్లో చైనా డ్రోన్స్ చూసుకున్న వేరే వాటికి చూసుకున్న ఎక్సైట్ వాడుతున్నారు. కాబట్టి ఇది మేడ్ ఇన్ ఇండియన్ మోటార్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, మేడ్ ఇన్ ఇండియాలో మనకి ఇండియాలో తయారైనటువంటి మోటార్స్ అండి. దానివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందండి, లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మోటార్స్ పరంగా కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సర్వీస్ ఎలా ఉంటుంది? ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు రైతులకి? సర్వీస్ విషయంలోకి వచ్చేటప్పటికి స్వామి మొత్తం మన ఏరియాలో చూసుకున్నట్లయితే అండి సేల్స్ మీద పెట్టిన శ్రద్ధ సర్వీస్ మీద ఎవరు లేదండి అసలు ఎక్కడ కూడా. అంటే సేల్స్ అమ్మేస్తాం, కస్టమర్లకి ఇచ్చేసాక మళ్ళీ చేతులు దులుపుకోవడం అండి. అంటే ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ లేదు, అంటే రెస్పాన్స్ లేదండి. మేము చూసాం మా చుట్టుపక్కల తీసుకుని EFT డ్రోన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి లబోదిబో అంటూ ఉంటారండి. ఇలా చేసామండి, ఇలా కొన్నాం, మాకు అసలు రెస్పాన్స్ లేదు, ఏంటి అది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి. మనది ఏంటంటే అండి రావులపాలెంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన ఫ్రాంచైజీ ఉందండి గోఏజీది.
అది రావులపాలెంలో, కోనసీమ జిల్లా రావులపాలెంలో NH16 కానుకొని మనకి మన స్టోర్ అయితే ఉందండి. సత్య గారు, మీరు ఇప్పటికే చాలా డ్రోన్స్ చూస్తుంటారు, రావులపాలెం ఏరియాలో కానీ లేదా ఆంధ్ర ఏరియాలో కానీ చాలా చూస్తుంటారు. గోఏజీ దానికంటే బెటర్ అని మీకు ఎలా అనిపించింది? అదే సార్ నేను చెప్తున్నాను కదండి, మనకి బిల్డ్ క్వాలిటీ అండి మెయిన్. దీని సామర్థ్యమే దీని బలం అండి. మా గోఏజీ సంస్థ నుంచి వచ్చింది. దీని సామర్థ్యమే దీని బలం అన్నమాట అండి. ఎలాగంటే స్వామి, మార్కెట్లో EFT చూసినట్లయితే మీరు ఎక్కడన్నా ఒకసారి చిన్న వీడియోలు గట్రా పెడతా ఉన్నారు యూట్యూబ్లో, చిన్నగా క్రాష్ అయింది అంటే చాలు లక్షల్లో వాళ్ళకి పెట్టుబడి. అంటే హామ్ పైపులు ఇరిగిపోవడం, లెగ్ పైపులు ఇరిగిపోవడం, మోటార్లు పోవడం, కాలిపోవడం, లేదంటే ఛార్జింగ్ పెడుతుంటే ఛార్జర్లు కాలిపోవడం, బ్యాటరీలు కాలిపోవడం, ఫ్లై చేస్తున్నప్పుడు ఎక్కువ ఒత్తిడైనా కూడా బ్యాటరీలు కాలిపోయి డ్రోన్ పడిపోవడం, ఇవన్నీ చూస్తున్నారండి. అవన్నిటికి అనుగుణంగా మన గోఏజీ సంస్థ వాళ్ళు ఇది కొత్తగా దాదాపుగా సంవత్సరంన్నర పైన రీసెర్చ్ చేసి దీన్ని ఈ మోడల్ని ఇలా తీసుకొచ్చారండి. బ్యాటరీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా అండి. బ్యాటరీస్, ఛార్జర్స్ కూడా. ఛార్జర్ కూడా ఎవరు ఇవ్వలేనట్టుగా ఫస్ట్ టైం అండి ఇండియాలో ఛార్జర్కి వారంటీ ఇస్తున్నారండి గోఏజీ సంస్థ నుంచి. వేరే దేనికి కూడా వారంటీ లేదండి. ఛార్జర్కి లేదు, బ్యాటరీకి కూడా లేదండి. ఛార్జర్కి అయితే 1 year వారంటీ ఇస్తున్నారండి. బ్యాటరీకి అయితే 6 months అండ్ లేదంటే 300 సైకిల్ వరకు మనకి వారంటీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాజిల్ కొద్దామండి. సత్య గారు, నాజిల్స్. అవును సార్. ఎనీ టైప్ ఆఫ్ నాజిల్స్ మనకి దీనికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఉన్న ఏ నాజిల్ ఇది? ఈ సెంట్రిఫికల్ నాజిల్స్ సార్. సెంట్రిఫికల్. ఓకే. మార్కెట్లో 4-5 రకాల నాజిల్స్ ఉన్నాయండి. టీజెట్ అని, వై నాజిల్స్ అని, బూంబర్ నాజిల్స్ అని. ఏదన్నా కూడా కస్టమర్ ఏది అడిగితే అది మనం పెట్టివ్వడం జరుగుతుంది. సెంట్రిఫికల్ నాజిల్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయండి అది? అంటే ఆ ఫీల్ని బట్టి అండి, రైతుకి ఏది కావాలంటే దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుందండి. డిస్పెన్స్ ఎలా వస్తుంది? డిస్పెన్స్ అనేది ఇది మొత్తం అంతా కూడా మంచు పొక్క కింద కురిస్తే ఎలా వస్తుంది ఆ టైప్ ఆఫ్ లో ఇది వస్తుందండి మనకి సెంట్రిఫికల్ నాజిల్స్. ఇంకోటి ఏమన్నారు? ఇంకోటి టీజెట్ అండి. టీజెట్ అనేది మనం నేరుగా పంట మీద పడుతుంది అండి. అది టీజెట్ అంటే దారలాగా పడుతుంది. దారలాగా అంటే అది కూడా కొంచెం పొగ వస్తుంది. దీని అంత పర్ఫార్మెన్స్ అది కొంచెం తక్కువ. మనం ఏదైతే చేతితో చేస్తాం ఆ టైప్ ఆఫ్ లో దాని మీద ఇంకా ఎక్కువ బెటర్ ఉంటుంది. ఓకే. ఇంకా అంటే ఇంకా బూంబర్ అని చెప్పేసి ఉంటదండి. ఆ పక్క 3 నాజిల్స్, ఈ పక్క 3 నాజిల్స్, పొడవుగా స్టిక్ లాగా ఉండేది వస్తుంది కదా. కొంచెం విడిట్ ఎక్కువ కవర్ అవడానికి అవి కూడా వేసుకుంటూ ఉంటారు అన్నమాట అండి. అంటే సాల్కి వెడల్పు ఎక్కువ ఉంటే కనుక కవర్ చేసుకునే. ఓకే. ఇంకో నాజిల్ ఏదో చెప్పారు, వై నాజిల్స్ అండి. ఓకే. అవి కూడా ఏంటంటే మామూలు టీజెట్ నాజిల్స్ కే పక్కన ఇంకోటి యాడ్ అవుద్దండి. దాని కూడా అంటే కస్టమర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడి, ఇప్పుడు నాకు పలానా నాజిల్ కావాలంటే ఆ నాజిల్ సెట్ చేసి ఇస్తాం. ఏ నాజిల్ కావాలంటే ఆ నాజిల్. అన్ని 4 నాజిల్స్ కావాలంటే అడిషనల్ గా తీసుకోవాలి మనం? అలా అని ఏమి ఉండలేదు స్వామి, అడిషనల్ గా తీసుకొచ్చాను. ఒకవేళ 4 నాజిల్స్ కావాలి, ఇప్పుడు నేను ఇది ఏదైనా మామిడి తోట కొట్టాలనుకుంటే సెంట్రిఫికల్ నాజిల్, ఏదైనా పూల తోటకి ఇలాంటి పూల తోట కొట్టాలనుకుంటే టీజెట్ వాడతాం. సో ఇప్పుడు నాకు 4 నాజిల్స్ కావాలంటే ఈ 4 ప్రొవైడ్ చేస్తారు? ఇష్టం అండి, ఇష్టం. ఓకే. సో ట్యాంక్ కెపాసిటీకి వద్దామండి ఇప్పుడు. సో ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 10 లీటర్ల కెపాసిటీ అండి. 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. మార్కెట్లో ఏ డ్రోన్ చూసుకున్నా 10 లీటర్లు ఉంటుంది. ఓకే. ఆ 10 లీటర్ల కెపాసిటీ తోటి మన వాళ్ళు తీసుకొచ్చారండి ఈ డ్రోన్. సో మామూలుగా చేతితో స్ప్రే చేసేదానికి కానీ, లేదంటే ఈ పవర్ స్ప్రేతో స్ప్రే చేసేదానికి కానీ, డ్రోన్స్తో స్ప్రే చేసేదానికి కానీ ఏంటి తేడా? అంటే మందు మిక్సింగ్లో కూడా తేడా వస్తుందా? అవును సార్, మనం ఎకరం డోసేజ్ అంతా కూడా దీంట్లో వేసుకుంటామండి. అంటే దీనివల్ల కెమికల్ కూడా కొంచెం సేవ్ అవుతుందండి. మనం మనుషులు కొట్టిన స్ప్రేయింగ్ అయితే అండి, ఒక ట్యాంక్ వచ్చేసి 16 లీటర్లు 10 ట్యాంకులు కొట్టాలి ఎకరానికి వచ్చేటప్పటికి. దాని పర్ఫార్మెన్స్ మళ్ళీ మందు అటు ఇటు వృధా అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మందు మనుషులకు కూడా అది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందండి. కొంచెం మందు మీద పడ్డా కూడా కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి మాస్కులు కూడా పెట్టుకోరు కదా మన రైతులు చెప్పండి. ఇది వచ్చేటప్పటికి దీని పర్ఫార్మెన్స్ మామూలుగా అగ్రికల్చర్ యూనివర్సిటీల నుంచి అయినా వేరే ఎవరు ప్రిఫర్ చేసినా కూడా 10 లీటర్లే ప్రిఫర్ చేశారండి అయితే. దానికి అనుగుణంగానే మనం లిక్విడ్ ఆ 10 లీటర్లో ఎంతైతే లిక్విడ్ ఎకరానికి మోతాదు కలుపుతామో ఆ మోతాదు కలిపేసి మనం పిచికారీ అనేది చేస్తాం. ఎకరానికి సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది వేస్టేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. బాగా GPS పద్ధతిలో సాల్కి ఇలా వెళ్ళిపోవాలి, డ్రోన్ ఇలా రావాలని చెప్పేసి మ్యాపింగ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా. మొత్తం పొలానికి సంబంధించిన మ్యాపింగ్ అంతా దీంతో చేసుకుంటే ఆటో మనం బౌండరీ పాయింట్ సెట్ చేసుకుని సార్, మనం GPS మనకి ఎంత విడిత్లో మనకి ఇది స్ప్రే చేయాలి ఏంటనేది మనం ఒక మ్యాపింగ్ అనేది సెట్ చేసి ఇచ్చేస్తే స్ప్రేయింగ్ చేసుకుని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోనమస్ మోడ్ అంటే మాన్యువల్ గా మనం స్ప్రే చేయొచ్చండి, ఆటోనమస్ లో కూడా మనం స్ప్రే చేయొచ్చు. సో ఇంకోటి, ఎంత లో హైట్ లో దీన్ని మనం చేయొచ్చు? సపోజ్ మన దగ్గర బంతి తోట కనిపిస్తుంది. అవునండి, అవును. ఎంత లో హైట్ లో ఈ బంతి తోటలో మనం మందు స్ప్రే చేయొచ్చు అంటే ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా? అవునండి, అది అంటే మన ఫీల్డ్ని బట్టి మనం
చేసుకోవచ్చు మాట అండి. ఒక ఫీల్డ్ ఏ ఫీల్డ్ ఉన్నా సరే ఒక వరి ఉంది అనుకోండి, దాని మీద ఒక 3 అడుగులు 4 అడుగులు ఎత్తు పెట్టుకుని మనం స్ప్రే చేసి వెళ్తుంది. ఆ హైట్ లో మనం ఆటో మోడ్ లో పెట్టేయచ్చు. మామూలుగా నార్మల్ గా చూసుకుంటే 1 మీటర్ హైట్ లో మనం స్ప్రే చేయొచ్చు. ఓకే, సో అది పూల తోట లేదా వరి తోట అనుకోండి, తక్కువ హైట్ లో, ఎందుకంటే మందు ఎక్కువ పక్కన పడిపోకుండా చేయాలంటే 1 మీటర్ హైట్ లో వెళ్ళొచ్చు. అలా మాక్సిమం ఎంత హైట్ లోకి వెళ్ళొచ్చు? మాక్సిమం 40 మీటర్స్ వెళ్తుందండి. 40 మీటర్స్ అంటే మీరు మన రావులపాలెం ఆ ఏరియాలో ఒక్క తోటలో లేదంటే పామాయిల తోటలో, కొబ్బరి తోటలో వాటికి కూడా కొడతాం సార్, చేస్తారు. ఇది ఆటో మోడ్ లోనే వెళ్ళిపోతుంది. ఆటో మోడ్ లో చేయొచ్చు అండి, నార్మల్ గా మనం మాన్యువల్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మొబైల్లో కూడా మనకి ఎక్కడైతే కొబ్బరి చెట్టు ఉందో అక్కడ కొంచెం సేపు ఆపడానికి ఉంటుంది అనమాట. మనం అక్కడ స్ప్రే చేసి మళ్ళీ గ్యాప్ లో ఆపుకుని మోటార్ ఆపుకుని మళ్ళీ తర్వాత చెట్టుకి వెళ్ళొచ్చు అనమాట. సో అదే కదా, మొవ్వకుళ్ళు రావడం కానీ లేదంటే కొబ్బరి తోటలే కాబట్టి ఈ డ్రోన్లు అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి, పామ్ ఆయిల్ అన్ని బాగా ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు బాగా ఎక్కువ వేస్తున్నారు. ఓకే, సో అప్పుడు హైట్ కూడా 1 మీటర్ మినిమం హైట్ వెళ్ళొచ్చు, 40 మీటర్స్ మాక్సిమం. డిస్టెన్స్ ఎంత తీసుకెళ్ళొచ్చు మనం? 500 మీటర్స్. అగ్రికల్చర్ డ్రోన్ ఏదన్నా సరే 500 మీటర్స్. సో సుమారు 6 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అంతకంటే పెద్ద పొలం మన దగ్గర ఉండవు కూడా అండి. మనం అంటే మనకి కంటికి కనిపించినంత దూరమే మనం దీన్ని ఫ్లై చేయాలండి. దాని తర్వాత ఏముందో మనకు తెలియకపోతే డ్రోన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సత్యగా దీని మూలం మన కార్లో కారు ఉంటే కార్లో ఫీల్డ్ లోకి తీసుకెళ్లిపోయి ఒక బ్యాటరీతో వెళ్ళిపోయి 10 ఎకరాలు కొట్టుకుని రావచ్చు. సో మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 20 నుంచి 25 మినిట్స్ పడుతుంది సార్. అరగంటలో ఛార్జ్ అరగంట లోపలనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ 10 ట్యాంకులు కొట్టి. ఏంటంటే మనం కంపెనీ నుంచి ఇచ్చేది 2 బ్యాటరీ సెట్లు ఇస్తాం అన్నమాట. డ్రోన్ అనేది కంప్లీట్. ఈ సెట్ తో పాటు ఎన్ని బ్యాటరీలు వస్తున్నాయి? 2 సెట్లు బ్యాటరీలు వస్తాయి. 2 సెట్లు బ్యాటరీలు అంటే 20 ఎకరాలు ఎట్ ఏ టైం కొట్టుకుని రావచ్చు. ఇంకో 10 ఎకరాలు కొట్టుకున్నాక మళ్ళీ దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఇంకో 10 ఎకరాలు కొట్టినప్పుడు ఇది ఎక్కేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఏరియా ఉంది, మనం జనరేటర్ పవర్ లేదు, మళ్ళీ జనరేటర్ అన్ని మూసుకుని రావాలి కదా. అలా కాకుండా మామూలుగా పంపించేసి చేసుకోవచ్చండి అంతే. సో అప్పుడు జనరేటర్లు మోసుకెళ్ళడం ఏం అవసరం లేదండి. మామూలుగా అయితే 3 ట్యాంకులు వస్తాయి కదండి ఈఎఫ్టీలు అన్ని కూడా. ఇది 10 ట్యాంకులు వస్తుందండి. మాక్సిమం 20 ఎకరాలు ఒక దుక్కున అనేది రేర్ గా ఉంటుందండి. అంటే 25 రూపాయల్లో మీరు ఎకరాన్ని స్ప్రే చేసి తయారు చేశారు. అవునండి, రైతులకు అందిద్దాం. రుద్ర అగ్రిటెక్ ద్వారా 25 రూపాయల్లోనే స్ప్రే చేసుకునే అలాంటి డ్రోన్ మీరు అందిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు సేల్స్ సర్వీస్ కూడా మీ దగ్గర ఇస్తారా? రావులపాలెంలోనే ఇస్తామండి సేల్స్ సర్వీస్ కూడా. ఆఫ్టర్ సేల్స్ అండి. ఓన్లీ ఈ మన డ్రోన్ అనే కాదండి, ఈఎఫ్టీ డ్రోన్స్ కూడా మనం సర్వీస్ అనేది చేస్తామండి. ఏ డ్రోన్ కైనా మనం బెస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో జీపీఎస్ ఉంది, లో హైట్ లో కొట్టుకోవచ్చు, మాక్సిమం హైట్. మన దగ్గర కొబ్బరి తోటలు లేదంటే పామాయిల్ తోటలు ఎక్కువ కాబట్టి వాటి మొబైల్లో కూడా ఆపుకోవచ్చు. అవునండి. సో స్టెబిలిటీ ఎంతవరకు ఉంటుంది మనం తీసుకున్న తర్వాత? స్ట్రాంగ్ గా ఉంటుంది? అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మీరు మార్కెట్లో చూసుకుంటే ఈఎఫ్టీ డ్రోన్స్ కి దీనికి కంపేర్ చేస్తే చాలా చాలా వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, బాగా. సో ఈజీగా ఒక కార్ లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయి బైక్ మీద కూడా క్యారీ చేయొచ్చండి. మేమైతే బైక్ మీద క్యారీ చేస్తామండి. బైక్ మీద క్యారీ చేసుకుని 20 ఎకరాలు కొట్టేసుకొని మళ్ళీ ఒక గంట బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక 20 ఎకరాలు మళ్ళీ 20 ఎకరాలు కొట్టుకుని రావచ్చండి. ఈజీ మెథడ్ అండి. సో మీరు మీరు ఆల్రెడీ వేరే డ్రోన్స్ కూడా సర్వీస్ చేస్తున్నారు కదా? అవును సార్. ఇది బెటర్ అనిపించిందా మీకు? చాలా బెటర్ అండి. అవునా? చాలా బెటర్ అండి. దానికి దీనికి చూసుకున్నట్లయితే ఎందుకంటే రైతులు లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, బెస్ట్ ఎక్విప్మెంట్ మనం అందించాలి కదా. దాని గురించి అండి మేము ఎత్తుకుండా గోఏజీ సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకోవడానికి కారణం కూడా అదేనండి. రైతులు చాలా మంది కస్టమర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈఎఫ్టీ డ్రోన్స్ తీసుకుని. సర్వీస్ లేకపోవడం అండి, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ అంత స్ట్రాంగ్ గా మీరు పరిచయం చేస్తున్నారు. జనరల్గా మేడ్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ ఉంటాయి ఫీచర్స్ అనుకుంటా. కానీ మీరు ఉన్న విదేశాల నుంచి వచ్చిన డ్రోన్స్ కన్నా కూడా మంచి ఫీచర్స్ ఉంటున్నాయి, అందులో స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అవునండి. సో రైతులు మీరు ఈ మాటల మీద డిపెండ్ అయిపోయి ఎక్విప్మెంట్ తీసుకొచ్చండి. రైతులకు కావాలి ఇప్పుడు మేము దీని మీద ఎక్కి కూడా చూపిస్తామండి. మేము ఇది ఎంత స్ట్రాంగ్ ఉన్నది ఏంటనేది చెప్పేసి ఎక్కి కూడా చూపిస్తాం. సత్య గారు, ఇప్పుడు మీరు డ్రోన్స్ సర్వీస్ కూడా చేస్తున్నారు, వేరే డ్రోన్స్ రిపేర్ లైన్ కూడా మీరు ఇస్తున్నారు కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రోన్స్ కొన్న వాళ్ళు ఉంటారు. అవునండి. ఎక్సైట్ మోటార్స్ ఈఎఫ్టీ డ్రోన్స్ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ డ్రోన్స్ వాడలేక పక్కన పడేసి ఉంటారు కదా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదా మళ్ళీ కొత్త డ్రోన్స్ కొనుక్కోవడమేనా? ఉంది సార్. మన కంపెనీ వాళ్ళ నుంచి మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసేది అదే సార్. మీకు అదే ఆ విషయం చెప్తామని చెప్పేసి చూస్తున్నాను ఇందాక నుంచి. మన ఎవరైతే చైనా డ్రోన్స్ ఈఎఫ్టీ డ్రోన్స్ కొనుక్కుని ఉంటారండి, వాళ్ళు ఎక్సైట్ మోటార్స్ అండి. ఇక్కడ ఉండి ఎక్సైట్ మోటార్స్, అక్కడ ఉండి ఎక్సైట్ మోటార్స్ అండి. ఏంటంటే దాని కెపాసిటీని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల అండి అది 3 నుంచి 4 ట్యాంకులు రావడం, లేకపోతే 2 ట్యాంకులు రావడం అనేది ఏంటంటే దీన్ని మన వాళ్ళు అప్గ్రేడ్ చేసండి
ఆ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆ ప్రోగ్రామింగ్కి తగ్గట్టుగా చేయడం వల్ల 10 ట్యాంక్స్ వస్తుందండి. అంటే ఈ ప్రోగ్రామ్ సరిగ్గా మార్చడం వల్ల బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. అవును సార్, అవునండి. ఒక అంటే తక్కువ పవర్ యూజ్ చేసుకొని ఎక్సైట్ మోటార్స్ అనేది తక్కువ పవర్ యూజ్ చేసుకుంటుందండి. దానికి సంబంధించిన చైనా డ్రోన్స్లోని గట్టా సరైన మీరు చెప్తున్న EFT డ్రోన్స్ లో కూడా ఎక్సైట్ మోటార్స్ ఎక్సైట్ మోటార్స్ ఉంటాయి. సో వాళ్ళ వాడక పక్కన పడేసో లేదంటే ఆ ఫ్రేమ్ విరిగిపోయి పక్కన పడేసో వాళ్ళకి మీ కంపెనీ తరపున ఏమన్నా మీరు రుద్ర అగ్రిటెక్ తరపున ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలరా? 2.8 lakhs తీసుకునండి. ఓకే, మొత్తం కంప్లీట్ ఫ్రేమ్ అనేది మార్చి ఈ ఫ్రేమ్ అంతా మార్చేస్తారు. మొత్తం ఫ్రేమ్ అంతా మారిపోద్దండి. మరి ఈ ఫ్రేమ్ ఆ బాడీకి సూట్ అవుతుందా? సూట్ ఆ బాడీ కదండి, మొత్తం మనం బాడీ మనం ఇక్కడ పెడుతున్నాం కదా, ఓన్లీ మోటార్స్ FC అన్ని తీసుకునండి మనం వాళ్ళ దగ్గర నుంచి. ఫ్రేమ్ మార్చేసి మొత్తం 2 బ్యాటరీ సెట్లు, ఒక ఛార్జర్ విత్ వారంటీ అండి. బ్యాటరీకి ఛార్జర్ కూడా వారంటీ. ఆ ఎక్సైట్ మోటార్స్ ఉన్న EFT డ్రోన్స్ కి మనం ఈ ఫ్రేమ్ ఇస్తాం. అవునండి, ఈ ఫ్రేమ్ ఏదైతే ఈ మనం మోటార్స్ యూజ్ చేసుకుంటామండి వాళ్ళ దగ్గర నుంచి. మోటార్స్ FC వాళ్ళ మోటార్స్ యూజ్ చేస్తాం. వాళ్ళ మోటార్స్ యూజ్ చేస్తాం. లోపల వాడుకునే సాఫ్ట్వేర్ మారుస్తామండి. దానివల్ల వాళ్ళు కూడా మనకులాగే 10 ట్యాంకులు అనేది స్ప్రే చేయొచ్చు. సో ఈ అల్యూమినియం బాడీ బాడీ అండి, మొత్తం కంప్లీట్ ఇదే స్ట్రక్చర్ అండి. ఇదే స్ట్రక్చర్ తో చేసిస్తాము. 2.8 lakhs అవుతుంది. 2.8 lakhs అవుతుంది. 2 బ్యాటరీ సెట్స్ ఇస్తామండి, ఒక ఛార్జర్ ఇస్తాం. 2 బ్యాటరీలు, ఒక ఛార్జర్ ఇస్తారు. ఈ ఫ్రేమ్ ఇస్తారు. ఈ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ మారుస్తారు. వాళ్ళు కూడా మనకులాగే 10 ట్యాంకులు అనేది స్ప్రే చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాటరీలు వాడుకోవచ్చు దాంట్లో? అది కూడా వాడుకోవచ్చండి వాళ్ళు. ఓకే, వాళ్ళ బ్యాటరీలతో కూడా వాడుకోవచ్చు. ఏంటంటే వాళ్ళకి 4 ట్యాంకులు వస్తే ఇది మనం ఇలా చేసాక ఒక ట్యాంకు 2 ట్యాంకులు పెరుగుద్దండి వాళ్ళు. అసలు మీరు రుద్ర అగ్రిటెక్ తరపున ఇంకా ఏ సర్వీస్ ఇస్తున్నారు? మొత్తం అన్ని కంపెనీలకు సంబంధించిన డ్రోన్స్ అనేది మనం సర్వీస్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర ఈ మోడలే కాదండి, ఇంకా X6+ సంబంధించిన ఇంకా మిగతా 2-3 మోడల్స్ డ్రోన్స్ ఉన్నాయి. అంటే కస్టమర్ ఏది కోరుకుంటే అదే మనం ఇస్తామండి. ఆఫ్టర్ సేల్స్ అయిపోయాక సర్వీస్ కూడా 24 hours మన దగ్గర ఎవరైతే డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకి 24 hours మనం సర్వీస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో 24 గంటలు మీరు సర్వీస్ చేసి. ఏ ఏరియా నుంచి ఎక్కువగా వస్తుంటారు మన దగ్గర రుద్ర అగ్రిటెక్? రావులపాలెం దగ్గరికి ఓల్డ్ ఈస్ట్ గోదావరి ఎక్కువ అండి. ఎక్కువ మొత్తం అమలాపురం, కాకినాడ, రాజమండ్రి మొత్తం అందరూ. సో ఈ డ్రోన్ సంబంధించిన కొనాలనుకోనండి, అప్పుడు మీరు ఎక్కడ దాకా ఇస్తారు సార్? సర్వీస్ ఇవ్వగలరు? మొత్తం మేమైతే ఓల్డ్ ఈస్ట్ గోదావరి మొత్తం ఇవ్వగలుగుతాం సార్. ఓన్లీ ఈస్ట్ గోదావరి ఓల్డ్ ఈస్ట్ గోదావరి అండి, అమలాపురం పార్లమెంట్, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ 3 దాంట్లో. సో అక్కడ డ్రోన్ సర్వీస్ ఏది కావాలో సరే మేము చేసి పెడతాం. రుద్ర అగ్రిటెక్ సత్య గారిని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఫ్రేమ్ క్వాలిటీ చూద్దాం ఒకసారి. చూద్దాం. విరగదంటున్నారు కదా? అవును సార్. చూపిస్తారా సార్? చూస్తాం లైవ్లో. పట్టుకున్నాం. ఓకే, చూసారా సార్? మార్కెట్లో ఎక్కడన్నా డ్రోను సాయం పట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, ఈ డ్రోన్కి ఏమి అవ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారండి EFT డ్రోన్స్ అనేది. ఇది నేను ఎక్కినా కూడా మీరు ఎంత కట్టుకునేదని మీరే చూడొచ్చు లైవ్లో. మీరు ఎలా చూస్తే చాలా ఎత్తు ఎదిగారండి. ఈ సర్వీస్లో మీరు ఎంత ఎత్తు ఎదిగారు. సో నిజంగా వేరే డ్రోన్స్ ఇట్లా ఉండవా? ఇలా ఉండవు సార్ అసలు. షూర్ అండి. అసలు బేసిక్ ఫ్లేమ్లో వస్తుంది, మనం అంతా కూడా అల్యూమినియంతో చేసింది కదండి, దానివల్ల ఇంత స్ట్రాంగ్ అనేది ఉండండి. ఎంతవరకు ఉంటారు మీరు? నేను 75 ఉంటాను సార్. 75. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది క్రాష్ అయినా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఏమైనా పోతే ప్రొపెలర్స్ పోవాలి కానీ స్వామి, ఈ లెగ్ పైపులు కానీ ల్యాండింగ్ గేర్లు కానీ ఏది పోవడం అనేది ఏది పోయినా తొందరగా ఇస్తామండి. 24 గంటల లోపలనే మేము చేసిస్తాం. సత్య గారు, దీని సర్టిఫికేషన్ పరిస్థితి ఏంటండి? DSA సర్టిఫికేషన్ వచ్చిందా దీనికి? అది ఆల్రెడీ అప్లికేషన్లో ఉంది సార్. ఫిబ్రవరి, మార్చ్ కల్లా మనకి DGC సర్టిఫికేట్ అనేది కంప్లీట్గా మనకు అందుబాటులో ఉంటుంది అండి. మరి అది సీరియల్ నెంబర్ లేకుండా వాడుకుంటే ప్రాబ్లం కదా, అదే ఉండదు? ఇప్పుడు సీరియల్ నెంబర్తోనే మనం ఇస్తున్నామండి. నెంబర్తోనే ఇస్తామండి. ఎప్పుడైతే మనకి సర్టిఫికేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు కంప్లీట్లీ మనకి UAA నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో సర్టిఫికేషన్ రాకుండా రైతులు పడితే దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సార్. అందుకనే కదా సార్ మనం సీరియల్ నెంబర్ ఇస్తున్నాం. సరిపోతుంది. ఆల్రెడీ అప్లికేషన్లో ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. అసలు ఇప్పుడు నిరభ్యంతరంగా దీన్ని కొనుక్కోవచ్చు అండి. అసలు ఎప్పటికల్లా రావచ్చు సర్టిఫికేషన్? ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫిబ్రవరి ఆర్ మార్చ్కి అండి. ఫిబ్రవరిలో అయిపోతుంది. సో మీ మార్చి సర్టిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఈ సీరియల్ నెంబర్ దానికి అప్లికేబుల్ అవుతుంది సార్. ప్రాబ్లం లేదు. అప్పుడు మీకు కంప్లీట్ UAA నెంబర్ వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్తో వాడుకోవచ్చు. అవునండి, సో దానివల్ల ఏ లీగల్ ప్రాబ్లం? ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్ అసలు. సో టెక్నికల్గా ప్రతి రైతు మీకు ఫోన్ చేసి అడగడం ఇబ్బంది కదా, అది వాళ్ళే చూసుకోవడానికి ఏమన్నా మీకు టెక్నికల్ ఉంది సార్? ఖచ్చితంగా మన గోఈజే సంస్థ నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటిగా అద్భుతమైన సర్వీస్ అండి మనకి. అది వాట్సాప్ చాట్ బుట్ అనేది మన వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారండి. దాని ద్వారా ఏంటంటే మన విషయాన్ని ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో దాన్ని టైప్ చేసి అక్కడ మనకి చెప్తే
దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మనకి అక్కడ చూపిస్తుంది. దాన్ని ఎలా బిగించుకోవాలి, ఎలా అసెంబుల్ చేసుకోవాలి, దానికి పరిష్కారం ఏంటనేది మొత్తం ఆ చాట్ బూట్లోనే దొరుకుతుంది. సో వాళ్ళ పరిధిలో ఉన్నాయని వాళ్ళు చేసుకోవడానికి సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో లేని మీ దగ్గర మా దగ్గరకు రావచ్చు.